ప్రధానంగా చూసుకుంటే నవీన్ నిజామాబాద్ అనేది గతంలో పసుపు బోర్డు ఇచ్చి హామీ ఇచ్చి ఎంపీ అరవింద్ అక్కడికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా కీలకంగా ఈ మధ్యనే జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఈరోజు ప్రసంగంలో అవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకోబోతున్నారు? భద్రతా ఏర్పాట్లు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద పాత కలెక్టరేట్ వద్ద నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి జన జాగ్రత్త సభను కూడా సభకు నామకరణం చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఉదయం మధ్యాహ్నం 1 గంట కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. ఉదయం పూట ఇక్కడ ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం సమయంలో నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి తరఫున ఇక్కడ ప్రచారం చేయనున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే దీనికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మాట్లాడడానికి పోలీసు అధికారులను చెప్పండి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రతా పరంగా ఎటువంటి ప్రమాణాలు తీసుకోవాలనో అవన్నీ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విఐపి గారి మూవ్మెంట్ బట్టి వారికి ఉన్న భద్రతా ప్రమాణాలను పర్ఫెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది భద్రతలో ఎంతమంది పోలీసులు పాల్గొంటారు? ఇక్కడ దాదాపు ఒక 300 వరకు ఉంటారు. మనం వారి విఐపి బట్టి వారికి ఎటువంటి అసౌకర్యం ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సందర్భంగా అనేక భద్రతా పరంగా ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. ఒకే 300 మంది కూడా సభ్యులు పాల్గొంటారని చెప్తారు. ఇది సభ సంబంధించి ఏర్పాటు ఎలా కొనసాగుతుంది? జిల్లా అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గంలో 7 సంబంధించి కూడా అభ్యర్థులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ముఖ్యంగా సభ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం ఎంతమంది విఐపీలు పాల్గొన్నారు సభలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు. వారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పడంతో ఒక వాతావరణం చేంజ్ అయింది నిజామాబాద్ పార్లమెంట్ లో. జీవన్ రెడ్డి గారి గెలుపు లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ లో గత 10 సంవత్సరాలుగా ఒక పక్క కేసీఆర్ కూతురు కవిత గాని, మరొక పక్క అరవింద్ గాని. కేసీఆర్ కూతురేమో వ్యాపారాల కోసం కవిత, అరవింద్ ఏమో కేవలం పబ్బం గడుపు కోసం 10 సంవత్సరాలు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్వహణ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఒక అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డికి రావాలని ప్రజలు అనుకుంటారు. కాబట్టి అధిష్టాన వర్గం కానీ ప్రజల ఆలోచన జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు జీవన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడికే. ఖచ్చితంగా నిన్న మొన్న అరవింద్ మాట్లాడుతున్న విషయాలు అది ఒక పిచ్చివాడు మాట్లాడుతున్నట్టుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒకరిపైన ఆరోపణ చేసేటప్పుడు ఎట్లుండాలంటే వాస్తవాలకు దగ్గరగా వాస్తవికతకు దగ్గర ఉండాలని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 4 అంశాలపైన ఈ ఎలక్షన్ ను ఫేస్ చేస్తుంది. మొదటిది గలుపు బాధితుల సమస్య, రెండవది బీడీ కార్మికుల సమస్య, మూడవది రైతాంగం సమస్య, 4వది పసుపు బోర్డు చెరుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు పైన 4 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీటిపైన 4 స్పష్టమైన హామీ ఇవ్వడం ఏంటంటే ప్రధానంగా గల్పు బోర్డు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు నష్టపోయినప్పుడు వారికి ఇన్సూరెన్స్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీడీ కార్మికుల పైన కూడా కేసీఆర్ ఏవైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తి చాలా మంది ఆ రోజు పెన్షన్ కు అర్హులుగా భావించబడ్డారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పడం ఒకటి జరిగింది. 3వ విషయం ప్రధానంగా పసుపు బోర్డు చెరుకు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం అనేది మా ఎజెండాలో ఉంది. దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు కూలీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా ప్రజల పక్షానే ఉన్నాం. వాటన్నిటి కూడా త్వరలోనే తీర్చామని ఒక ప్రధానమైన హామీని ఇస్తూ ఈ ఎలక్షన్ లో విజయానికి ముందుకెళ్తామని తెలియజేస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ అరవింద్ ఒక అంజిత్ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ కామెంట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి ఒక అజ్ఞాని పైన అసమర్థ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.